అధ్యాయము 19, 20, 21 వచనాన్ని చదువుకున్నాం. లూకా సువార్త 16వ అధ్యాయము 19, 20, 21. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఉదారంగు బట్టలను సన్నపు నారవస్త్రము ధరించుకొని ప్రతిదినము బహుగా శ్రమపడుతున్నవాడు. లాజరు దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుడి యొక్క వాకిట పడి ఉండి అతనికి బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాడి కురుపులు నాకెను. ఆ కురుపులు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుని కొనుక్కోబడను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఒక వ్యక్తి పేదవాడు, ఒక వ్యక్తి ధనవంతుడు. ఒక వ్యక్తి ఆహారానికి అలమడించేవాడు లాజరు. ఒక వ్యక్తి ఏమో సన్నని నారవస్త్రాలు ధరించుకొని ఉదాహరణకు బట్టలు ధరించుకొని ప్రతిదినం కూడా బహుగా సుఖపడుచున్నాడు. ఆ విజయగారి మాటలో సుఖపడటం అంటే ఏంటి? మంచి తెల్ల బట్టలు వేసుకొని ఉదాహరణ పెట్టుకొని ఎట్లా అనుకుంటా రోజు ఒక 7 కూరలు 7 బస్తలు పెరుగు, నెయ్యి, మాంసము, చేపలు, రొయ్యలతో తినుకుంటా 3 పూటల హాయిగా తిని తాగి డ్యాన్స్ వేసి లైటెక్కలాన్ని సుఖించే వ్యక్తి అనుకున్నావా? అతనే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమంటున్నాడు. ఈ వ్యక్తి చాలా ధనవంతుడు, తరతరాలకు జరిగిపోయిన ఆస్తి సంపాదించిన వ్యక్తి. సరే, ఆ ఇద్దరు రోజు కూడా మరి మంగళవాద్యాలు పడతా ఉంటాయి, డ్యాన్సులు తప్పట్లు, మరి మంచి భోజనాలు ఏర్పాటు చేసుకొని చూపిస్తూ ఉంటారు. ఓ రోజు ఆ ఇంటికి ఒక భిక్షగాడు వచ్చాడు, ఒక పేదవాడు వచ్చాడు. వచ్చి అతడు ఒంటి నిండా చీమ్ కొక్కులు వేసుకొని గుడ్లు వేసుకొని తల మొత్తం మాసిపోయి పెరిగిపోయి గడ్డ పెరిగిపోయి మీసాలు పెరిగిపోయి వికారంగా ఉన్నాడు. వచ్చి ఆహారం కోసం చేయజాడినప్పుడు వాళ్ళు అన్నాడు, అయ్యా ఇక్కడ మీలాంటి వారికి ఆహారం పెట్టరు వెళ్ళమని చెప్పేసి చేదరించుకున్నాడు. అన్నారు. పాప లాజరు ఏం చేశారంటే మరి వాళ్ళు తిరిగి పారేసిన రొట్టె ముక్కలాంటి హృదయం బయటపడేస్తే కాస్త ఏరుకొని తినొచ్చు అని చెప్పి బయటనే కాసుకొని కూర్చొని ఆ ఇస్రాలు చేసి పడేస్తుంటే అంతలో ముక్కలు తిరుగుతా ఉంటే ఏరుకొని తింటున్నాడు కూర్చొని. ధనవంతులేమో కుంభాలు తిని వాళ్ళ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, వారి భార్య, వారి పిల్లలు, ఎంతమంది భార్యలు ఉన్నారో మహానుభావుడికి మొత్తం తిని చూపిస్తున్నారు. కానీ లాజరు వాడికి ఏడుస్తున్నాడు, ఆకలి అయిపోయి మరి అఘోరిస్తున్నాడు. ఆహారం లేక, అయ్యా ఒక 2 ముక్కలు దానం చేయండి, ఆకలి అయిపోతా ఉంది, చాలా రోజులైన ఆహారం లేక అలవడించిపోతున్నానని చెప్పి ఏడుస్తా ఉంటే మరి ఆ ధనవంతుడు చీ కోకో ఈ వల్లంత తుర్పులకి వచ్చింది, మరి చాలా మృతిగా ఉన్నాం, ఎంత బాగా వచ్చావు మా ఇంటికాడికి అని చెప్పి తరివేస్తున్నారు, పని వాళ్ళు పెట్టి తోలేస్తున్నారు. కానీ ఆకలి బాగా తట్టుకోలేదు, అలవడిస్తూ ఘోరంగా ఏడుస్తూ మరి తలాపిస్తూ అయ్యా ఒక ముక్క దానం చేయండి, ఆకలి భరించలేకపోతున్నాను ఆయన అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ రోధిస్తూ అడుగుతున్నారు. వాళ్ళు కనీసం కనికరం లేకుండా అని చెప్పి చేదరిస్తున్నారు. స్తోత్రం హల్లెలూయా. ఎప్పుడైతే చేదరిస్తున్నారో అది ఆదరణ నేర్చుకుంటూ కూర్చొని ప్రాధాన్యపడతా ఉన్నాడు. ఆహారం పెట్టుకోవాలి. స్త్రీలారా, తాడేపల్లి గూడెంలో
పొట్టు అతనికి వాళ్ళ అమ్మ నాన్న చెల్లి ఉన్నారు. పొలం ఉంది, ఇల్లు రాస్తుంది. సరే, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ ప్రార్థనకి వెళ్ళేవారు. సరే, వాళ్ళ చెల్లి బిఎస్సి బీఈడి చేసింది, టీపీసీ ట్రైనింగ్ చేసింది. ఆ అమ్మాయితో అన్నారు వాళ్ళు, అమ్మ బాప్టిజం తీసుకుని కూడా పెళ్లి చేస్తాము అని చెప్పంటే, నాకు టీచర్ పోస్ట్ రాత్రి జాబ్ చేసుకుని పెళ్లి చేసుకుంటానని చెప్పి మాట్లాడారు. కాదమ్మా, రక్షణ తీసుకోమ్మా, ఏ సమయం ఎలా సంభవిస్తుందో చెప్పలేము, మరి రక్షణ తీసుకొచ్చి రక్షణ పెడితే ఆయన అది లేదు, నాకు జాబ్ రావాల్సిందని చెప్పి మాట్లాడారు. వాళ్ళ అమ్మా నాన్న పట్టాపై కూడా ప్రతిలాడితే వాళ్ళ మాట కూడా ఆయన కూడా కష్టపడి చదివి డిఎస్సి సాధించి టీచర్ పోస్ట్ కొట్టి ఏలూరులో అపాయింట్మెంట్ తీసుకుంది. జాయిన్ కావడం కోసం ఆ తాడూపల్లి కూడా దగ్గర నుంచి మెదడు వాడి బస్సు ఎక్కి ఏలూరు వస్తూ ఉంటే ఆ ఏలూరు వచ్చి ఎంట్రన్స్లోనే మరి లారీ ఎదురుగా బస్సుకు వచ్చింది. బస్సు వాడు లారీని తప్పించిపోయి ఆ కాలంలో బస్సు తెచ్చేసారు. 32 మంది ఉన్నారు బస్సు. 32 మంది కూడా ఆ కాలంలో మునిగిపోయి మొత్తం కూడా ఏలూరు కాలం విజయవాడ నుంచి పెద్ద కాలం దాంట్లో మునిగిపోయి అందరూ చనిపోతే అప్పుడు ఫోన్లు లేవు, రంకాలు లేవు, మనుషులు చెప్తున్నాయి. సరే, ఈ అమ్మాయి కూడా వాళ్ళతో పాటు కలిసి ఎవరిస్తారు అందరికైతే టీచర్ ఉద్యోగం సంపాదించింది. ఈ రోజే జాయిన్ కావడం కోసం అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని పోతా ఉంది. ఆ అమ్మాయి కూడా చనిపోయిన తర్వాత ఇక వాళ్ళ నోట్లో పడి ఆ ఊరు ఆ మాట జరిగింది. అమ్మ, ఏలూరులో బస్సు పడుతుందంట, ఆ బస్సులో మరి మీ అమ్మాయి కూడా ఉందంట, మీ అమ్మాయి కూడా చనిపోయిందని చెప్పి వాళ్ళ అబ్బాయి వచ్చి వాళ్ళ అమ్మ భోజనం చేస్తా ఉంటే భోజనం చేసే దాంతో చెప్పాడు. ఆకుని అన్నది ఆనందంగా కూడా చనిపోయిన తర్వాత ఇక మరి ఆ అమ్మ పడుకో పెట్టారు. ఆ అమ్మాయి పోస్ట్ మార్టం చేసి ఆకులు పెట్టి ఇంటికి తీసుకొచ్చి పడుకో పెట్టారు. ఈ 2 సేవలను చూసి వాళ్ళ నాన్న తట్టుకోలేక పొలంలోకి పోయి కుటుంబంతో ఆయన తెచ్చుకో ఈ 3 సేవలు తీసుకొచ్చి వరుసగా మరి బంధుమిత్రులు వచ్చి ఇదేం పట్టుకోడాయా వాడు ఏమైందని చెప్పి అందరూ మరి ఆ మాట మాట్లాడుకొని దానం చేశారు, సమాధి చేసిన తర్వాత ఇక పొలం ఉంది, ఇల్లు ఉంది. పొట్టు వాళ్ళ బంధువులు పెద్దనాన్నలు చిన్నాన్నలు రోజు అన్నం పెడుతున్నారు. వాడు చర్చికి వెళ్ళి ధైర్యపడుతూ ఉంటే ఇక కొన్ని రోజులు అయిన తర్వాత, సంవత్సరాలు అయిన తర్వాత వాడి దగ్గరికి వచ్చి వాళ్ళ బంధువులు కాగితాలు రాయించుకున్నారు. ఆ ఇల్లు వాళ్ళు మొత్తం కూడా రాయించుకున్న తర్వాత 3వ రోజే వాడిని మెడబట్టి బయటికి పెట్టాడు. వాళ్ళని కూడా అన్నాల మీద చూడాలి అని చెప్పి పెట్టారు. పెడితే ఆ ఊరిలో 3 రోజులు నుండి ఆకలి అడుచుకుంటూ మరి ఎవరు పెట్టకపోతే సిక్ అయ్యి 2 రోజులు అడుకోవడానికి కాడపిల్లలు కూడా వచ్చారు. కాడపిల్లలు కూడా వచ్చి 16 మంది అడుకుంటున్నారు. అడుగుతుంటా ఉంటే ఇక ఒకరోజు అడుగుతుంటే ఏది దొరకలా, ఎవరు అన్నం పెట్టాల. బాగా ఆకలితో ఉంది. ఒక హోటల్ కాడికి పోయి కురిపి హోటల్ కాడికి పోయి అయ్యా ఆకలి అవుతుంది అన్నం పెట్టమంటే 5 రూపాయలు అన్నం పెట్టుకున్నారు. అప్పుడు 5 రూపాయలు అన్నం, ఆ రోజులు అన్నం ఖరీదు 5 రూపాయలు. 5 రూపాయలు ఏమయ్యా నాకాలంటే మేము అన్నం పెట్టడం కొంచెం నెట్టేశారు. వీడికి ఆకలి కట్టుకోలేక ఆ ఇంగ్లీష్ క్లాసులు బయటపడేస్తే రాగా ఆ ఇంగ్లీష్ క్లాసులో మెతుకులు చేసుకొని మరి కూర్చొని చూస్తున్నాను. అయినా నేను ఆకలి మంట ఆకలి అవుతూనే ఉంది. ఆకలి వారు తట్టుకోలేక చనిపోదామని చెప్పి చెప్పబడి వచ్చి ఏదో అక్కడ ఊరి బయట వంతరంటే ఆ వంతర కాలంలో దిగి చనిపోదామని చెప్పి రాత్రి కూడా 10 అవుతా ఉంది, 10 అవుతా ఉంది. ఎక్కి దొరకపోతా ఉన్నాడు. వెనకమాల నుంచి ఒక కారు వచ్చి అయిన తర్వాత ఆ పాస్టర్ గారు దిగి దిగిపోయి ఆ మరుగులు చేపడుతూ లాగాడు. ఎలా ఏం చేస్తున్నావు అంటే, చనిపోవడం కోసం నేను కాలంలో సిద్ధపడుతున్నా, ఈ రోజు మీరు వచ్చి నన్ను కాపాడారు అని చెప్పాను. ఎందుకు చనిపోతున్నానంటే నాకు ఎవరు లేదయా, మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయింది, మా చెల్లి చనిపోయింది, మరి మా బంధువులే నన్ను మా ఇల్లు పొలం తీసుకుని చదివేశారు. బ్రతకం ఇష్టం లేక నాకు కష్టం అనిపించి జీవితంలో ఆ
అంతమందిందని చెప్పేసి డిసైడ్ అయిపోయి చనిపోతున్నాను చెప్పంటే తప్పు నాన్న, యేసు ప్రభు నీకు జీవితాన్ని ఇచ్చాడు, ప్రభువు నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నా అని చెప్పాను. సరే నా మాస్టర్ గారు యోగు గారు, మోతాడు యోగు గారు తీసుకెళ్ళిపోయి అబ్బాయికి చదువు చెప్పించి చదువు చేసి చదువు బైబిల్ కనిపించి బాగా సేవలో వాడుకుంటా ఉంటే ఇప్పుడు ఆ అబ్బాయి మంచి పాస్టర్ జోసెఫ్ కుమార్ అబ్బాయి మంచి పాస్టర్. ఆ అబ్బాయి వాక్యం చెప్తుంటే ఎవరు కూడా చదువు వస్తుంది. ఆయన అంత బాగా చెప్తుంది. ఏమన్నా యూట్యూబ్లో ఏంటంటే వాక్యం చాలా చక్కగా ఉంది. ఎందుకంటే ఉన్నది 3 రోజులే కానీ అసలు ఒక్కరు కూడా కలలేదు. అందరినీ కూర్చోబెట్టి చక్కగా వాక్యం పంచుతున్నాం. కాబట్టి మరి లాజరు కూడా అదే స్థితి వచ్చింది. లాజరు కూడా అదే స్థితి వచ్చింది. ఆగలేక చనిపోవడానికి సిద్ధపడ్డాడు. ఒక రోజు వచ్చింది, లాజరు చనిపోయాడు, ధనవంతుడు కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇలాగా మరి లాజరు పాతిపెట్టబడ్డాడు, ధనవంతుడు పాతిపెట్టబడ్డాడు. సరే అక్కడ ఏం జరిగిందంటే చూడండి, ఇంకా మరి అప్పుడు అతను పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా, నా ఎందుకు దగ్గరపడి తన రేణులను నేలలో ముంచి నా నలుగురు తరగతులకు లాజరును పంపుము. ఏమంటున్నాడంటే లాజరు అంటే అసహించుకున్నాడు. వాడు మునికొడులోడు, శివుని ఎత్తులు కాతా ఉంది, చింపు చుట్టోడు, ఒక ముద్ద అన్నం వేయడానికి కూడా ఇష్టపడాలి. కానీ చనిపోయిన తర్వాత పాతాళంలో నరకానికి చేర్చబడి నరకంలో బంధించబడి అగ్ని ఆరక పురుగులు చావక కేకలు వేస్తూ ఓ ఓ ఓ ఓ ఓ కేకలు వేసుకుంటూ మంచినీళ్ళు అయ్యి నోరెండిపోయి కేకలు వేస్తూ అక్కడ కొన్ని ప్రదేశాలని చెప్తాను నేను. పర్వత రాజ్యం 7 ఆకాశాల పైన, 7 ఆకాశాల పైన కింద భూమి ఉంది. కింద భూమి ఉంది. భూమికి అడుగు భాగాన నరకం ఉంది, పాతాళం ఉంది. భూమికి అడుగు భాగాన పాతాళం ఉంది. పాతాళానికి పైన భూమికి కింద పరదేశం ఉంది. పాతాళానికి పైన భూమికి క్రింద పరదేశం ఉంది. నమాజ్ దాచుకున్నాడు అడుగుతాను. భూమి క్రింద పరదేశు, పరదేశ కింద పాతాళం. భూమి క్రింద పరదేశు, పరదేశ కింద పాతాళం. సరే ఈ చనిపోయిన వాళ్ళు మొత్తం కూడా తీర్పు తీర్చక ముందు పరదేశంలో ఉంటారు. పరదేశంలో ఉంటారు. గొర్రెలు మేకలు వేరుపరచక ముందు పరదేశంలో ఉంటారు. అంటే యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు పరదేశంలో చేర్చబడతారు. నమ్ముకున్న వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. డైరెక్ట్గా నమ్ముకున్న వాళ్ళు డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతారు. సరే ఇప్పుడు అబ్రహాము కానీ ఇస్సాకు కానీ యాకోబు కానీ యేసు ప్రభు వారు రాకముందు, అంటే ఈ లాజరు ధనవంతుడు యొక్క స్టోరీ యేసు ప్రభు రాకముందు జరిగిందన్నమాట. ఇది యేసు ప్రభు ఉపమానంగా చెప్పాడు. యేసు ప్రభు ఉపమానంగా చెప్పాడు. అంటే ఇప్పుడు అబ్రహాము చనిపోయి పరదేశంలో ఉన్నాడు, ఇస్సాకు చనిపోయి పరదేశంలో ఉన్నాడు, యాకోబు చనిపోయి పరదేశంలో ఉన్నాడు, దానియేలు కానీ షద్రకు కానీ మెషక్ కానీ అబేద్నెగో కానీ మోషే కానీ వీళ్ళందరూ పరదేశంలో ఉన్నారు అనుకోండి. సరే ఈ పరదేశంలో ఉంటే వీళ్ళు ఇంకా యెహోవా గారికి చేర్చబడాల, శివుని చేర్చబడాల, పరలోకానికి చేర్చబడాల. ఎందుకు చేర్చబడలేదంటే యేసు ప్రభు వారు వచ్చి సమాజంలో కట్టబడి పరదేశంలో దిగిపోయి పరిశుద్ధుల మొత్తాన్ని తీసుకొని పోయి తండ్రికి అప్పగించారు. స్తోత్రం హల్లెలూయా. అప్పగించారు. రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయన పరదేశంలో ఉన్న వారిని, పాతాళంలో ఉన్న వారిని విడగొట్టేసి శివుని రాజ్యంలోకి చేరుస్తారు, పరలోక రాజ్యంలోకి చేరుస్తారు. సరే ఈ అబ్రహాము గారు ఎక్కడ ఉన్నారు? పరదేశంలో ఉన్నారు. పరలోక రాజ్యంలో లేదు. పరదేశంలో ఉంటే ఈ యొక్క లాజరు చనిపోయాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని కూర్చున్నాడు పరదేశంలో. ధనవంతుడు చనిపోయి నరకానికి అప్పగించబడ్డాడు. కాలిపోతున్నాడు, కేకలు పెడుతున్నాడు, ఓహోని కేకలు పెడుతున్నాడు. అప్పుడు పరదేశంలో ఉన్న అబ్రహామును చూసి ధనవంతుడు
అంటున్నాడు, నా తండ్రి అబ్రహామా, నాకు వాటర్ అవుతా ఉంది, మంచులు అవుతా ఉన్నాయి, తట్టుకోలేకపోతా ఉన్నాను, దాహం అవుతా ఉంది, దయచేసి నీ యొక్క దాసుడైన లాజరును పంపించు, కాస్త నేను నాకు వేలు నుంచి నా నోట్లో పెడితే నా దాహం తీరుద్దేమని చెప్పి అంటున్నాడు. ఏ వేళని శివుని తురుముతో ఉన్నాయి, ఏ వేళని మురికేరు, ఏ వేళని ఆకలి అలమడించి చనిపోయేది వేరే. కానీ అన్నీ ఉన్నాయి, అందం ఉంది, సౌందర్యం ఉంది, ధనం ఉంది, ధాన్యం ఉంది, మరి వెండి ఉంది, బంగారం ఉంది, మరి అన్నీ ఉన్నాయి. ఉదాహరణ వస్త్రాలు వేసుకున్నాడు, మరి ఆయన 4 వస్త్రాలు వేసుకున్నాడు, ఆయన చనిపోయాడు, కానీ నరకానికి చేర్చబడ్డాడు. నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు యేసయ్య రాజ్యంలో ఉండడానికి ఇష్టపడుతున్నావా, నరకానికి చేర్చబడటానికి కోసం ఇష్టపడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఎందుకంటే నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. నువ్వే గుంపులో ఉన్నావు ఇప్పుడు? మేకల గుంపులో ఉన్నావా, గొర్రెల గుంపులో ఉన్నావా? ఒకసారి ఆలోచించు. మేకలు అంటే యేసు ప్రభు యొక్క నా మంచి గొర్రెలు కాబట్టి నేను నా గొర్రెల కోసం నేను ప్రాణం పెడతానని చెప్పి మాట్లాడాను. అంటే మనందరం గొర్రెలు, రక్షణ లేని వాళ్ళు మేకలు. మేక అంటే సాతానికి సూచన. ఇప్పుడు మేకల గుంపులో ఉన్న ధనవంతుడు దాహమై అబ్రహాంని అడుగుతున్నాడు, నరకంలో పాతాళంలో ఉండి, అబ్రహామా, కాస్త లాజరు మంచి ఇప్పించాయా, వేలు వచ్చి ముంచి నా నోట్లో పెట్టించాయా అన్నాడు. అప్పుడు అబ్రహాం గారు అంటాడు, నాయనా, ఓ ధనవంతుడా, మీకు మాకు ఏమన్నట్టు అడ్డము చూడండి, అక్కడ వాక్యం చదవబడతా ఉంది. మరి ఆ మాట అన్నాడు, మరి చల్లార్చిన లాజరు పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాను. ఎక్కడంట? ఏ జ్వాల అంటే అగ్ని జ్వాల. ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నా సహోదరుడా, రక్షణ లేకుండా ఎంతమంది ఉన్నారని చేయొద్దు ఒకసారి. రక్షణ లేకపోతే ఇంకా మారు మనుషులు లేని వాళ్ళు, క్షమాపణ లేని వాళ్ళు, బాప్తిసం తీసుకున్నాడు, ఎత్తాలి ఏమన్నా మీతో బాప్తిసం తీసుకున్నారమ్మా, మరియా మాత్రమా తిన్నారా? మీ నాన్నేమో పాటలేమో భయంకరమైన పాటలు పెడుతుంది, మీరు చక్కగా రక్షణ పొందారు. సరే, వాక్యంకి రక్షణ తీసుకుంది అర్థం కాకుండా తీసుకోండి అర్థం కాదు, ఏదైనా చేసి అడుగుతాం. సరే, ఇప్పుడు నాగశ్రీ గారు రాములు గారు రక్షణ పొందారు అని చెప్పి చేయట్లేదు. సరే, ఇంకా అసలు రాలా, వంట చేస్తున్నాను కింద. ఎవరామా? సరే, ఇక్కడ కేకలు వేసేవాళ్ళు ఎవరు? ఇప్పుడు కేకలు వేసేవాళ్ళు ఎవరు? రక్షణ లేని వాళ్ళు, మారు మనుషులు లేని వాళ్ళు, పాపక్షమాపణ లేని వాళ్ళు, పరిశుద్ధత లేని వాళ్ళు ఎక్కడ చేర్చబడ్డారు? నరకానికి, పాతాళంలో చేర్చబడ్డారు. అంటే అగ్ని జ్వాలల చేత కాల్చబడి కేకలు వేస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు బలేవాడు రాయా, రక్షణ పొందకపోతే నమ్మలేదు పోతావు, నేను రక్షణ పొందా వరద రాజ్యానికి పోతా, నువ్వు కూడా నాతో పాటు రావాలని చెప్పి తీసుకొచ్చి రక్షణ ఇప్పించింది. స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాంగా మార్చాను. మరి మొన్న డేవిడ్ గారు బాప్తిసం పొందుతా ఉంటే వాళ్ళ బావగారు వాళ్ళ చెల్లి అక్కేనా చెల్లేనా వాళ్ళ చెల్లి కూడా మరి ప్రేరేపించబడి రక్షణ పొందడానికి కోసం ఇష్టపడి వచ్చి చేతులు పైకి వాళ్ళ చిన్నత్త గారు చెబితే రక్షణ పొందారు. అంటే భయంకరమైన పాదాల నుంచి తప్పించబడ్డారు. స్తోత్రం, హల్లెలూయా. భయంకరమైన పాదాల నుంచి తప్పించబడ్డారు. ఎంత ధన్యులు, ఎంత ధన్యులు. మరి ప్రభు